హాయ్ ఫ్రెండ్స్. సో, మరో రెసిపీతో అయితే మీ ముందుకొచ్చేసాను. ఇంకా షార్ట్‌లోనే స్మాల్ రెసిపీ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. కొంచెం డిఫరెంట్ స్టైల్‌లో అయితే ప్రిపేర్ చేశాను. చికెన్ ఫ్రై ఇదైతే గిన. చికెన్ ఫ్రైని మనము ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ అలా వేసేసి ఫ్రై చేసుకుంటూ ఉంటాం గదా! అలా గాకుండా కొంచెం డిఫరెంట్‌గా అయితే నేను ట్రై చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ బాక్స్‌లో నాతో షేర్ చేసుకోండి. ఇంకా ఇందుకోసం అయితే గిన ఏంటి అంటే గిన కొంచెం స్పైసీగా ఉంటుంది. ప్లస్ బావుంటది. పిల్లలు గూడా ఇష్టంగా తింటారు. ఇంకా మనకి పైన క్రిస్పీగా, లోపల మెత్తగా చాలా అంటే చాలా బావుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంక ఇందుకోసం అయితే గనక చెక్క, లవంగాలు, కొంచెం మిరియాలు మరీ ఎక్కువ వేసుకోవద్దు. పిల్లలున్నోళ్ళు చూసి యాడ్ చేసుకోండి స్పైసీనెస్ అనేది. ఇంకా ఫ్లవరు, కొంచెం ఎండు కొబ్బరి ఇవన్నీ వేసిన తర్వాత ఇంక ఇవన్నీ బాగా మంచిగా కొంచెం రా స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి అంటే ఇది ఉంటుంది గదా! మెంతి ఆకు, డ్రై మెంతి ఆకు అది గూడా యాడ్ చేసుకోండి. ఫ్లేవర్ చాలా బావుంటుంది. ఇంక ఇవన్నీ వేసి అదే ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకొక ప్యాన్ తీసుకొని ఆయిల్ పెట్టి ఆయిల్‌లోకి కరివేపాకు, ఒక చిన్న ఆనియన్ యాడ్ చేసేసి ముందుగా కలిపి పెట్టుకున్న అంటే పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన చికెన్‌ని ఇందులో వేసేయాలి. వేసి అలాగే మూత పెట్టేసామంటే స్లోలో ఒక 10 మినిట్స్ మనం ఉడికించామంటే చికెన్ నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. సో, మనం దాన్ని బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోండి. సో, ఇలా అయితే గనక వాటర్ అనేది వస్తుంది కదా! దాన్ని బట్టి కొంచెం యాడ్ చేసుకొని ఇంక కొంచెం ఉడికిన తర్వాత ఇలా ఇంకా దగ్గరికి అవుతుంది కదా కూర అనేది. అప్పుడైతే గిన ఇంకా అప్పుడు మనము ప్యాన్‌కి అతుక్కుంటూ ఉంటుంది గదా! ఆ అతుక్కునే దాన్ని గరిటెతో గీకుతూ మొత్తాన్ని ఒక 10 మినిట్స్ అలానే ఫ్రై చేసుకున్నామంటే మనకి చికెన్ అనేది పైన క్రిస్పీగా ఉంటుంది. లోపల జ్యూసీగా మెత్తగా ఉంటుందనమాట. పిల్లలు గూడా బాగా ఇష్టంగా తింటారు. సో, ఇలా అయితే ఒక 10 మినిట్స్ చేసుకుంటే మనకి పైన చూసారు గదా! అప్పుడే ఆటోమేటిక్‌గా మీకు చేంజ్ అయింది కూర అనేది కనిపిస్తుంది గదా వీడియోలో. ఈ విధంగా మనకి క్రిస్పీగా మంచిగా వస్తుందనమాట. ఇలా అయిన తర్వాత ఇంకా మనము గ్రైండ్ చేసుకున్న మసాలాలున్నాయి గదా! అన్నీ అంటే అప్పటికప్పుడు ఫ్రై చేసుకుంటే ఆ స్మెల్ బావుంటుంది. స్టోర్ చేసేది గాకుండా మంచిగా ఉంటుందనమాట. ఇంకా ఆ పౌడర్ అంతా ఈ చికెన్‌లోకి యాడ్ చేసేసుకొని కలిపేసుకోవడమే. ఇంకా మీకు కావాలంటే ఉప్పు, కారం, స్పైసీనెస్ చూసుకొని యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ మనం మిరియాలు ఇవి వేసాం కాబట్టి ఆ ఘాటు అనేది సరిపోతుంది. నేనైతే కూడా ఒక ½ కిలో చికెన్‌కైతే ప్రిపేర్ చేశాను. దాన్ని బట్టి క్వాంటిటీ అనేది మీరు పెంచుకోండి. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. ఇదైతే కర్రీ అయితే గన సూపర్‌గా ఉండింది. ఇంక లాస్ట్‌కి కొత్తిమీర వేసి మనం టమాటో యాడ్ చేయొద్దు. టమాటో యాడ్ చేయకుండా లాస్ట్‌లో నిమ్మకాయ పిండేసుకుంటే చాలా బావుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.